హలో, నేను శేషరావు. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనటువంటి 24 గంటల లోపే శంకర్ గౌడ్ అనేటువంటి కార్మికుడు ఆత్మహత్యయత్నం చేసి చనిపోయారు చికిత్స పొందుతూ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి తలనొప్పి, ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టినటువంటి సంఘటనగానే మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే, ఒక కార్మికుడు చనిపోయాడంటే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యం కిందనే చూస్తారు. సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి 40 రోజుల లోపల అట్లీస్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. సమ్మె ప్రారంభమైంది. సమ్మె ప్రారంభం అయిన వెంటనే తొలి రోజే నరసన్నపేట డిపోకు సంబంధించినటువంటి కార్మికుడు పెట్రోల్ పోసుకొని తన నిరసనని వ్యక్తం చేస్తూ కాల్చుకున్నాడు. దాంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి చేలిస్తే అతను చనిపోయాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టకరమైన సంఘటన. గతంలో కూడా ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఇలాంటి ఆత్మహత్యలు జరిగాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 40 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె జరిగింది. అప్పుడు కూడా ఆత్మహత్యలు జరిగాయి. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్స్ 41, వాటిలో 39ని అంగీకరించడానికి, 39ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ స్పష్టమైనటువంటి హామీలు కానీ ప్రభుత్వం నుంచి లభించట్లేదు. దీంతో కార్మికులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ప్రభుత్వం ఐఏఎస్ల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కార్మిక నేతలతోటి సమావేశం అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఐఏఎస్ల కమిటీ కార్మిక నేతల మధ్య జరిగినటువంటి మీటింగ్ సక్సెస్ అయినటువంటి దాఖలాలు కనిపించట్లా. శంకర్ గౌడ్ ఆత్మహత్య జరిగిన తర్వాత ప్రతిపక్షాలన్నీ అలర్ట్ అయిపోయాయి. కార్మిక సంఘ నేతలతోటి కలిసి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్స్ సరైనవే అని చెప్పి చెబుతున్నారు. ఇంతకీ అసలు ఎందుకు సమ్మె చేస్తున్నారు వీళ్ళు? ఆ సమ్మె వెనక అసలు కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే కనుక, ఆర్టీసీ భారీగా నష్టానికి బాటలో వేస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వాహనాలని భారీగా తిప్పుతుంది. సిటీలోనే దాదాపు 800 బస్సులని తిప్పాలనే ప్రయత్నం చేస్తుంది. అలాగే మిగిలినటువంటి జిల్లాల్లో కూడా, అన్ని జిల్లాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్. ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది కాబట్టి తీసుకుంటున్నారు. కాకపోతే వాటి నిర్వహణ బాధ్యతని ప్రైవేటు వ్యక్తులకు, టాటా లాంటి గ్రూప్కి, అలాగే మెగా లాంటి గ్రూపులకి అప్పచెప్తున్నారు. సరిగ్గా ఇక్కడే కార్మికులు రోడ్డును పడుతున్నారు. ప్రస్తుతం కార్మికులు అన్ని డిపోల్లో ఉన్నారు. మెకానిక్స్గా, రకరకాల ఎలక్ట్రీషియన్స్గా, రకరకాలుగా ఉన్నారు. ఈ కార్మికులు అందరూ ఎక్కడైతే ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయో ఆ ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నటువంటి ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాళ్ళని బదిలీ చేస్తున్నారు. ఇది ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. పైగా ఆర్టీసీ ఆస్తుల్ని ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ కోసం ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు యాజమాన్యాలకు ఇస్తున్నారు. అది కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెబుతున్నారు. ఇది ఆర్టీసీని నష్టపరిచేటువంటి అంశము అనేది కార్మికుల యొక్క ఆందోళన. అందుకే ఇప్పుడు సమ్మె బాట పడ్డారు. ఈ సమ్మెలో ప్రభుత్వాలు విలీనం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు, జీతాలు పెంచాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆర్టీసీ ఆస్తులు నష్టపోతున్నాము అనేటువంటి బాధ ఎక్కువగా కార్మికుల్లో ఉంది. అలాగే ఉద్యోగాలు కోల్పోతున్న ఆందోళన కూడా కార్మికుల్లో ఉంది. అందుకే ఈ సమ్మె మరింత తీవ్రం అవుతుంది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సమ్మె వేరు, జీతాలు పెంచడానికి మాత్రమే. కానీ ఇప్పుడు రకరకాల కారణాలతో, 41 కారణాలతో చేస్తున్నటువంటి సమ్మె, దీన్ని పరిష్కరించడం అంత ఈజీ కాదు. మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు, ఐఏఎస్ అధికారుల కమిటీ కూడా ప్రయత్నం చేస్తుంది. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. శంకర్ గౌడ్ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆత్మహత్య చేసుకుంటే ప్రాణం పోతుంది, తిరిగి రాదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అది నిజం కూడా. కాబట్టి ఆత్మహత్యలతో సమస్యకు పరిష్కారం వస్తుంది అనుకోవడం పొరపాటు. పోరాటం వేరు, ఆత్మహత్యలు చేసుకోవడం వేరు. సో ఆత్మహత్యలు చేసుకోకుండా పోరాటాలు చేసి సమస్యలు పరిష్కరించుకో దిశగా కార్మిక నేతలు వెళ్తారని చెప్పి మనం ఆశిద్దాం. అలాగే ప్రభుత్వం వైపు నుంచి పరిష్కారం లభిస్తుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.